నీకోసం ఒకటి తీసుకొచ్చా. నా మీద ఉన్న నమ్మకంకి ఇది గుర్తుగా తీసుకొచ్చా. ఇదెప్పుడు నీ చేతికే ఉండాలి. ఓకే? చైత్ర, చైత్ర, వినిపిస్తుందా? డాక్టర్! చైత్ర, నీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. ప్రజెంట్ అయితే స్టేబులే ఉన్నావు. బట్ ఫ్యూచర్లో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ప్యానిక్ అయ్యేది ఏమి ఉండదు. జస్ట్ రెగ్యులర్గా ఫాలోఅప్కి వస్తూ సరిపోతుంది. హలో రామ్, లంచ్ బాక్స్ టేబుల్ పైన పెట్టాను, మర్చిపోకుండా తీసుకో. ఓకే? సరే, బాయ్. ఎప్పుడు లేచావు? కూర్చో. ఏమైంది అసలు నైట్? అక్కడికి ఎలా వచ్చావు? ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఎవడో నా వెంట పడ్డాడు. వాడి చేతిలో రాడ్ లాంటిదేదో ఉంది. దాంతో నన్ను కొట్టాడు. లేచి చూస్తే ఇక్కడున్నాను. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? లేదు, వాడు మాస్క్ వేసుకొని ఉన్నాడు. పైగా చీకటిగా ఉండే. ఆ భయంలో నేను చూడలేదు సరిగ్గా. దీని గురించి ఏం స్ట్రెస్ అవ్వకు ఇప్పుడు. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను ఒకసారి కిందకి వెళ్ళేసి వస్తాను. వద్దు, నాకు భయంగా ఉంది. వాడు మళ్ళీ వస్తాడేమో అని భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, మనం హాస్పిటల్లో ఉన్నాం. ఓకేనా? నేను కూడా ఇక్కడే ఉన్నాను నీతో. నువ్వేం టెన్షన్ పడకు. నేను వెళ్ళి బిల్ క్లియర్ చేసి వస్తాను. ఏమైంది చైత్ర? ఎందుకంత భయపడుతున్నావు? చెవిలో బ్లడ్ ఏంటి? చైత్ర, నీకు ఆ రోజే చెప్పా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, కాంప్లికేట్ అవుతుంది అని. నాకు ఈ ఇయర్ బ్లీడ్ చాలా రోజుల ముందు నుండే అవుతుంది. సరే కూర్చో ఫస్ట్. మరి ఇన్ని రోజులు నుంచి నాకెందుకు చెప్పలేదు?
అయినా నిన్న నైట్ అక్కడేం చేస్తున్నావు? నిన్న ఇంటికి వచ్చే దారిలో ఒకడు నన్ను ఫాలో అయ్యాడు. ఆ టెన్షన్లో వేరే దారిలో వెళ్ళా. అక్కడ వాడు నన్ను అటాక్ చేశాడు. లేచి చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఏరియా అది? లక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 2 అనుకుంటా. ఆ ఏరియాలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒకసారి వానికి అనుకుంటా. ఇక్కడ పెయిన్ వస్తుంది దెబ్బ తగిలినప్పటి నుంచి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, మైనర్ ఇంజరీనే. ఓకేనా, ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాకు కొంచెం చిన్న పని ఉంది, నేను తర్వాత కలుస్తా. ఏమైంది వరుణ్? ఆ రూమ్ నుంచి వస్తున్నావు? ఏం లేదు, ఒక డిశ్చార్జ్ ఉంటే చేసి వస్తున్నా. వాళ్ళు ఇంకా బిల్ క్లియర్ చేయలేదు కదా? ఏం కాదు, నాకు తెలిసిన వాళ్ళే, పంపించేద్దాం. నాకు చిన్న పని ఉంది, ఏమైనా కేసెస్ వస్తే మేనేజ్ చేయి. ఓకేనా? అరే ఎక్కడున్నావు? మీ ఇంటి ముందు కెమెరా ఉంది కదా, నైట్ దాని ఫుటేజ్ కావాలరా. ఓకే రైట్. అరవింద్, అరవింద్, చైత్ర, చైత్ర, వరుణ్, చైతన్య ఓకేనా? నేను ఓకేనే. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ముందు లోపలికి రా. ఏమైంది? ఫస్ట్ కూర్చో. నువ్వు నీకు ఒకటి చూపించాలి. అక్కడ ఎవరు లేరు చైత్ర, నువ్వే అంత ఊహించుకుంటున్నావు. ఇవే నేను చెప్పిన కాంప్లికేషన్స్. లేదు వరుణ్, నన్ను ఒకడు ఫాలో అయ్యాడు, నాకు తెలుసు. మరి వీడియో ఏంటి? ఇదంతా అబద్ధమా? మేబీ ఈ కెమెరాలో రికార్డ్ కాలేదేమో. లేదు చైత్ర, ఇదంతా నిజం కాదు. ఇవన్నీ నీ బ్రెయిన్ నుంచి వచ్చిన ప్రొజెక్షన్స్ అంతే. లేదు వరుణ్, నన్ను నమ్ము. సరే, ఇప్పుడు నేను చెప్పిన వినే స్టేజ్లో నువ్వు లేవు. నేను బయలుదేరుతాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. టేక్ కేర్, బాయ్. ఏమైంది? వరుణ్ వచ్చాడు, ఈ వీడియో చూపించాడు. నిన్న జరిగిందంతా నేను ఊహించుకుంటున్నా అంటున్నారు. వాళ్ళందరికీ నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను. లేదు చైత్ర, నువ్వు అలా అనుకోకు. ఈ కెమెరాలో రికార్డ్ అవ్వలేదేమో, వేరే ఏదైనా కెమెరాలో రికార్డ్ అవ్వచ్చు కదా. నేను వెళ్ళి కనుక్కుంటాను, నువ్వేం బాధపడకు. థ్యాంక్స్ రామ్, అట్లీస్ట్ నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అసలు రామ్ వరుణ్ ఎందుకు కలిశాడు? అంటే ఇప్పుడు రామ్ కూడా వరుణ్ చెప్పిందని నమ్ముతున్నాడా? టాబ్లెట్స్ ఎక్కడ పెట్టా? నీకోసం ఒకటి తీసుకొచ్చా. నా మీద ఉన్న నమ్మకంకి ఇది గుర్తుగా తీసుకొచ్చా. ఇది ఎప్పుడు నీ చేతికే ఉండాలి.
ఓకే? చైత్ర, ఎక్కడి నుండి వస్తున్నావు? చిన్న పనుంటే బయటికి వెళ్ళేసి వస్తున్నా. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావురా? ఇదేంటి? నీ చేతికి ఉండాల్సింది ఇక్కడ ఎందుకుంది? అది కాదు. నాకేం చెప్పకు రామ్. నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు. వరుణ్ చెప్పిందే నిజం అనుకుంటున్నావు. అందుకే దీన్ని ఇక్కడే పడేశావు. చైత్ర, నీ వెనక ఎవర్రా నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? చైత్ర, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో చైత్ర. ఏమేం చిత్ర? నేను చెప్తే నువ్వు నమ్మలేదు. వాడు పైనే ఉన్నాడు. ఎవరు నేను ఫాలో అయినాడా? అవును, వాడే. వాడు రావడం ఏంటి చైత్ర? వాడు అసలు లేడు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో కూడా చూపించా కదా. లేదు, వాడు ఉన్నాడు. మా ఇంట్లోనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? వాడు నిజం కాదు. నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదా? వాడు రామ్ని పొడి చేశాడు. ఏం మాట్లాడుతున్నావు చైత్ర? రామ్ని పోవటం ఏంటి? రామ్ చంపి 2 months అవుతుంది. అవును, రామ్ ఆ రోజు యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఇదంతా నిజం కాదు. నువ్వు ఇన్ని రోజులు ఒకటి ఫాలో అవుతున్నానని ఊహించుకుంటున్నావు. అలానే రామ్ని కూడా 2 months నుంచి ఊహించుకుంటున్నావు. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు ఒకటి ఫాలో అవుతున్నాడని చెప్పినప్పుడు వాడు నిజం కాదని తెలుసుకున్నానులే కానీ నువ్వు ఇన్ని రోజులు రామ్ గురించి ఎవరికి చెప్పలేదు. చెప్పుంటే నీకు నిజం ముందే తెలిసేది. ఇప్పుడు కూడా రామ్ని పొడిచాడు అంటున్నావు కదా, అది నిజం కాదు. నువ్వు ఊహించుకుంటున్న తెలియని వ్యక్తి నువ్వు ఊహించుకుంటున్న రామ్ని పొడిచాడు.
హలో రామ్, లంచ్ బాక్స్ టేబుల్ పైన పెట్టా, మర్చిపోకుండా తీసుకో. ఎవరి కోసం కాన్సన్ట్రేట్ వంటల్లో రోజు అన్నం అంతా వేస్ట్ చేస్తాను. సరే మరి, నేను వెళ్ళి బిల్ క్లియర్ చేసి వస్తాను. ఏమైంది వరుణ్, అక్కడి నుంచి వస్తున్నావు? ఏం లేదు, ఒక డిశ్చార్జ్ ఉంటే చేసి వస్తున్నా. వాళ్ళు ఇంకా బిల్ క్లియర్ చేయలేదు కదా.